ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమః. జ్ఞానం తప్పించి, ఆ చైతన్యం తప్పించి, సత్యం తప్పించి, బ్రహ్మం తప్పించి మిగతావన్నీ తాత్కాలికాలే. శరీరము పుడుతుంది, మళ్ళీ మరణిస్తుంది. శరీరం వస్తుంది, వెళ్ళిపోతుంది. అదృష్టం వస్తుంది, వెళ్ళిపోతుంది. దురదృష్టం వస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. ధనవంతులు బీదవాళ్ళు అవ్వచ్చు, బీదవాళ్ళు ధనవంతులు అవ్వచ్చు. అధికారంలో ఉన్నవాళ్ళు అధికారం కోల్పోవచ్చు, అధికారం లేని వాళ్ళు మళ్ళీ ఆ కుర్చీలో కూర్చోవచ్చు. ఇవన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వచ్చిపోయే వాటి అన్నిటికీ నీ తలంపులకి, నీ దేహాత్మబుద్ధికి, నీ మనస్సుకి, నీ బుద్ధికి ఏదైతే ఆధారంగా ఉన్న వస్తువు సద్వస్తువుని వదిలేసి వచ్చిపోయేదానికే, అంటే ఇవాళ పచ్చగా ఉండి ఎండిపోయేదానికే నీ కృషి అంతా. ఏది శాశ్వతం కాదో, ఏది నిత్యం కాదో, ఏది సత్యం కాదో దాన్ని పొంది నీవు ఎంతకాలం అనుభవిస్తావు? ఒకవేళ నీవు దాన్ని పట్టుకొని ఎంతకాలం అనుభవిస్తావు? నువ్వు నిత్యము కానిదాన్ని, సత్యము కానిదాన్ని పట్టుకొని, ఒకవేళ పట్టుకొని ఉన్నా నువ్వు ఉండగా అదైనా పోవచ్చు, అది ఉండగా నువ్వైనా పోవచ్చు. మనకి అన్ని పరిస్థితులు బాగున్నా కూడా మన శరీరం పోవచ్చు. కొంతమందికి బతికి ఉండగానే వాళ్ళ సంసారంలో పరిస్థితులన్నీ మార్పులు వచ్చేస్తాయి. కొంతమందికి సంసారం బాగుండగానే వాళ్ళ శరీరము చనిపోవచ్చు. ఇవన్నీ తాత్కాలికాలే. కాబట్టి జ్ఞానం తప్పించి మిగిలినవన్నీ తాత్కాలికాలే, అంటే టెంపరరీ మాత్రమే. అవి ఎప్పుడైనా కాలగర్భంలో కలిసిపోతాయి. కాలానికి అతీతంగా ఉన్నదే నీ స్వరూపము. అదే స్వయం ప్రకాశమైన జ్ఞానము, స్వయం ప్రకాశమైన ఆత్మ. ఆత్మజ్ఞానంలో ఈ కర్మలు, అకర్మలు, వికర్మలు, జననాలు, మరణాలు, చావు పుట్టుకలు, రాగద్వేషాలు, లాభనష్టాలు, పుణ్యపాపాలు, జయ అపజయాలు, వీటితో ఇసుమంత సంబంధం లేకుండా స్వయం ప్రకాశమైన జ్ఞానము, అది వీటితో ఎటువంటి సంబంధం లేకుండా నీ అహంకారంతో కానీ, నీ మనసుతో కానీ, నీ బుద్ధితో కానీ, నీ దేహంతో కానీ ఎటువంటి సంబంధం లేకుండా అది జ్ఞానవృత్తి చేత నిత్యము తన్ను తాను తెలుసుకుంటూ ఉన్నది. ఈ దేహాత్మ బుద్ధి ఎప్పుడు జనిస్తుందో, ఎప్పుడు మరణిస్తుందో అది దీని చేతుల్లో లేదు. అంటే ఈ మనస్సు అంటే ఆలోచనల సమూహము. అంటే ఈ ఆలోచనలు ఎప్పుడు పుడుతుందో, ఎప్పుడు మరణిస్తుందో వాటికే తెలియదు. ఇప్పుడు జనించిన ఆలోచన మరుక్షణము చనిపోవచ్చు. అలానే మళ్ళీ ఆలోచన పుట్టచ్చు, అలానే మళ్ళీ ఆలోచన నశించవచ్చు. ఇవన్నీ ఈ దేహాత్మ బుద్ధికి సంబంధించినవి. నేనంటే దేహ భావన కలుగుతుంది నీకు. ఆ భావన కలిగిన మరుక్షణమే మిగతా ఆలోచనల యొక్క పరంపర కొనసాగుతూ ఉంటుంది. ఆ దేహాత్మ బుద్ధిని బేస్ చేసుకొని మిగతా ఆలోచనలన్నీ నీకు జనిస్తూ ఉంటాయి. కానీ నీ స్వరూపము ఏదైతే ఉన్నదో, స్వయం ప్రకాశమైన జ్ఞానము, పరిపూర్ణమైన జ్ఞానము ఈ దేహాత్మ బుద్ధితో ఎటువంటి సంబంధం లేకుండా ఉన్నది. ఆత్మకి అనాత్మకి ఎటువంటి రాకపోకలు లేవు. ఆ రెండు ఆపోజిట్స్, వ్యతిరేకము. ఆత్మకి అనాత్మకి మధ్య ఎటువంటి వారధి లేదు. ఉన్నది ఒకటే నేను, ఒకటే మనస్సు. ఆలోచన వస్తే నీకు ప్రపంచం తోస్తుంది, ఆలోచన లేకపోతే అది తనకు తానుగా ఉంటుంది. ఈ కర్తృత్వము అనే భావన, నేను చేస్తున్నాను అనే భావన నీకు కలగటానికి కారణము ఈ దేహాత్మ బుద్ధి. ఈ దేహాత్మ బుద్ధికి కర్తృత్వ భావన ఉంది, కానీ ఆత్మకి ఎటువంటి కర్తృత్వ భావన లేదు. ఆత్మస్థితిలో అక్కడ కర్మ కానీ, వికర్మ కానీ, అకర్మ కానీ లేనే లేవు. ఆత్మకి కర్తృత్వ భావన అసలు జనించదు.
సూర్యుని ప్రకాశంలో చీకటి లేనట్టు ఆత్మజ్ఞానంలో అజ్ఞానానికి తావులేదు. కాబట్టి ఆత్మస్థితిలో దేహాత్మబుద్ధి జనించదు. అందువల్ల అక్కడ కర్త ఉండడు. కర్త లేని కర్మలు కేవలం జ్ఞాని మాత్రమే చేయగలడు. నిజానికి జ్ఞానైన అజ్ఞానైన కర్త లేని కర్మలే చేస్తాడు. ఆత్మస్థితిలో కర్త లేడు కాబట్టి అక్కడ జ్ఞాని కర్త లేని కర్మలు చేస్తూ ఉంటాడు. కానీ అజ్ఞాని కూడా కర్త లేని కర్మలే చేస్తాడు. కానీ అది తెలియక నేను చేస్తున్నాను అన్న కర్తృత్వ భావన నెత్తి మీద వేసుకొని సమస్యల్లోకి పడిపోతాడు. ఎప్పుడైతే నేను చేస్తున్నాను, ఇది నేను చెయ్యకపోతే ఎవరు చేస్తారు ఈ పని అనే భావన అనే కర్తృత్వముతో ఆ పని చేయటం వల్ల వాటికి సంబంధించిన లాభమైన నష్టమైన అనుకూలమైన ప్రతికూలమైన పుణ్యమైన పాపమైన ఈ అహంకారమే అనుభవిస్తుంది. అంటే నీవు దేహాత్మ బుద్ధితో అహంకారంతో చేసే పని, అంటే ఆ పని చేసినప్పుడు పుణ్యానికి పుణ్యం పాపానికి పాపం ఎత్తుకు ఎత్తు ఈ అహంభావం అహంకారము అనుభవించవలసిందే. జ్ఞాని మూలంలో ఉండి కర్మలు చేస్తాడు కాబట్టి ఈ దేహంతో ఏం జరిగినా ఏది తిన్నా ఎక్కడికి వెళ్ళినా దాని గురించిన ఆలోచన ఉండదు. ఎప్పుడైతే ఈ అహంకారం ఉండదో ప్రారబ్ధము వాసనలు దేహం ఉంటాయి, కానీ వాటి వల్ల బాధింపబడడు. ఎందుకంటే అక్కడ నేను చేస్తున్నాను అన్న అహంకారం కానీ అహంభావం కానీ ఉండదు. కాబట్టి వాసనలు ఎన్ని ఉన్నా వాటిని అనుభవించేవాడు ఉండడు. కాబట్టి అక్కడ జ్ఞాని బంధింపబడడు, ఆ కర్మల చేత బంధింపబడడు. దేహం ఎప్పుడైతే రాలిపోతుందో అప్పుడు వాసనలు కర్మలు జన్మలు చావు పుట్టుకలు అన్నీ నశిస్తాయి. అజ్ఞాని మాత్రం కోరికల వెంబడి పరిగెడతాడు. మళ్ళీ కావాలి, మళ్ళీ తినాలి, మళ్ళీ తిరగాలి, ఇలా మళ్ళీ మళ్ళీ అంటూ వాటిని వెంబడిస్తాడు. ఎందుకంటే దేహాత్మబుద్ధి జనించిన తరువాతనే మనస్సులో సంకల్పాలు, ఇతరులు, కోరికలు, వాసనలు అన్నీ మొదలవుతాయి. అవే సత్యమనుకుంటూ వాటి వెంబటి పరిగెడుతూ ఉంటాడు ఈ జీవుడు. వాటి వల్ల వచ్చే దుఃఖాలను కూడా అనుభవిస్తూ ఉంటాడు. ఆ జీవుడు, దేహాత్మ బుద్ధి కలిగిన ఆ జీవుడు విచారణ చేయకపోవటం వల్ల ఆ దుఃఖాన్ని అనుభవిస్తూ అదే సత్యం అనుకుంటూ ఉంటాడు. ఎప్పుడైతే అంటే అవిచారం వల్ల నీకు దుఃఖం ఏర్పడుతుంది. నీవు గాఢంగా నిద్రపోతున్నప్పుడు, అంటే గాఢ నిద్రలో నీకు ప్రపంచం గురించిన ఆలోచన కానీ, సంసారం గురించిన ఆలోచన కానీ, బంధువుల గురించిన ఆలోచన కానీ, నీ రాగద్వేషాలు కానీ, జయాపజయాలు కానీ, లాభ నష్టాలు కానీ, కర్మలు కానీ, జన్మలు కానీ, పుణ్య పాపాలు కానీ, పునర్జన్మలు కానీ, చివరికి నువ్వు పూజించే దేవుడు కానీ అక్కడ నీకు గుర్తుకురారు, అక్కడ ఉండరు. అంటే గాఢ నిద్రలో వీళ్ళందరూ ఎటుపోయారు? వీళ్ళందరినీ పక్కన పడేసి నీవు నీ దేహాన్ని కూడా పక్కన పడేసి, అంటే దేహస్ఫురణ కూడా లేకుండా నీవు హాయిగా నిద్రపోతున్నావు కదా. అంటే ఏ ఆలోచన లేకుండా నీవు ఉత్తిరాహిత్యమై గాఢ నిద్రలో ఉన్నావు, అక్కడ హాయిగా ఉన్నావు. ఈ హాయిగా ఉన్నాను అని మళ్ళీ నీవు మేల్కొన్న తర్వాత చెప్తున్నావు, నాకు హాయిగా రాత్రి నిద్ర పట్టింది అని. ఒకవేళ ఇవన్నీ నిజమైతే కనుక గాఢ నిద్రలో కూడా ఉండాలి కదా. జాగృతావస్థలో నీకు ఏ ఆలోచన వల్ల నీకు దుఃఖాన్ని తెచ్చిపడుతున్నాయో అవి సత్యమైతే కనుక అవి గాఢ నిద్రలో కూడా ఉండాలి. కానీ ఆ గాఢ నిద్రలో అక్కడ ఉండట్లేదు. ఏ ఆలోచనలు లేని స్థితిలో నీవు గాఢంగా నిద్రపోతున్నావు. అంటే అవన్నీ టెంపరీ, తాత్కాలికాలే. జాగృతావస్థలో నీకు దేహాత్మ బుద్ధి కలిగి ఆలోచన వెంబట పరిగెడుతున్నావు. గాఢ నిద్రలో ఆలోచనలు లేని స్థితిలో ఉన్నావు. ఒక స్థితిలో ఆలోచనలు వచ్చి మరొక స్థితిలో ఆలోచనలు మాయమైపోతుంటే అది నీ సహజత్వము కాదు. మారుతూ ఉండేది సత్యము కాదు. సత్యము అన్ని అవస్థల్లోనూ ఎటువంటి సంబంధం లేకుండా మారకుండా ఉండేదే సత్యము.
అంటే గాఢ నిద్రలో నీ మనస్సు ఎంత సహజంగా ఉంటుందో అదే ఆ మనస్సుని జాగ్రత్త అవస్థలోకి తీసుకురా అంటున్నారు భగవాన్ రమణులు. అంటే గాఢ నిద్రలో నీవు ఆలోచన లేని స్థితిలో ఉన్నావు కదా, ఆ ఆలోచన లేని స్థితిని ఆ మేల్కొన్నప్పుడు కూడా ఉండేటట్టు ఆపు చేయండి అంటున్నారు భగవాన్ రమణులు. కానీ మేల్కొన్నప్పుడు నీకు ఆలోచనల పరంపర కొనసాగుతూ ఉంటుంది. ఆలోచనలను నువ్వు స్మరిస్తూ ఉంటావు, విస్మరించవు. అందువల్ల నీకు దుఃఖం ఏర్పడుతుంది. ఆ ఆలోచనలను ఆపు చేయండి అంటారు భగవాన్. ఆలోచనలు లేని స్థితిని అలవాటు చేసుకోండి. జాగృత అవస్థలోనే అది జరగాలి. మీరు ఏం చేసుకుంటారో మీ తిప్పలు మీరు పడండి. మీరు ఏ మార్గాన్నైనా ఎంచుకోండి. జాగృత అవస్థలో మేల్కొన్నప్పుడు గాఢ నిద్రలో ఉన్న సహజ స్థితిని తీసుకురండి అంటారు భగవాన్. అంటే ఆ మనస్సుకి మీరు నచ్చజెప్పి దాన్ని జాగ్రత్తగా ఆ సహజ స్థితిని అలవాటు చేయగలిగితే అది మొదట్లో వెళ్ళను అంటుంది, కానీ నేను అలా ఉండను అంటుంది. కానీ నెమ్మదిగా దానికి నచ్చజెప్పి ఆ సహజ స్థితిని అలవాటు చేయగలిగితే 1 నిమిషము 2 నిమిషాలుండి మళ్ళీ ఆలోచనలు పుట్టవచ్చు. మళ్ళీ దాన్ని నచ్చజెప్పి మళ్ళీ ఇంకొంతసేపు మళ్ళీ ఆలోచన లేని స్థితిని అలవాటు చేసుకోమంటారు. ఈ మనస్సుకి బయటికి వెళ్ళటం అలవాటైంది, అంతర్ముఖం అవటం అలవాటు లేదు. మొదటి నుంచి కొన్ని జన్మల నుంచి పోగు చేసుకున్న వాసనల యొక్క ప్రభావం వల్ల, సంస్కారం వల్ల అది ఎప్పుడు బయట విషయాల్ని సేకరించడానికి అలవాటు పడ్డది. బై హ్యాబిట్ అది బాహ్యం వైపుకి పరిగెడుతుంది. బయట విషయాల్ని సేకరించాలనుకుంటుంది. వాళ్ళేం మాట్లాడతారు, వీళ్ళేం మాట్లాడతారు, వాళ్ళేం చెప్తారో వీళ్ళేం చెప్తారో వినాలని కుతూహలంగా ఉంటుంది. ఎందుకంటే అది బై హ్యాబిట్, అది కొన్ని జన్మల నుంచి ఆ వాసనల యొక్క ప్రభావం వల్ల అది సహజంగానే బయటికి ఆలోచనల పరంపర కొనసాగుతూ ఉంటుంది. అంతర్ముఖం అవటము అలవాటు లేకపోవటం వల్ల మొదట్లో కొంత తిరస్కరించిన దానికి నెమ్మదిగా నచ్చచెప్పి అంతర్దృష్టిని అలవాటు చేయాలి అంటారు. ఇష్టం లేక కాదు, అలవాటు లేక అది అలా చేస్తుంది. గాఢ నిద్రలో మన మనస్సు హృదయంలో మనకు తెలియకుండా బాగానే ఉంటుంది. జాగ్రత్త అవస్థలో అది హృదయంలో ఉండదు. నెమ్మదిగా ఆ మనస్సును తీసుకెళ్ళి ఆ హృదయంలో కొంతసేపు ఉండటము అలవాటు చేయగలగాలి. మొదట తక్కువసేపు ఉన్న నెమ్మదిగా దానికి అలవాటు చేయాలి అంటారు. ఆ హృదయంలో ఉండటము ఎక్కువసేపు అలవాటు చేయగలగాలి అంటారు భగవాన్ రమణులు. దానికోసము విచక్షణ పెంచుకోమంటారు, డిటాచ్మెంట్ పెంచుకోమంటారు. మీరు యోగం చేయొచ్చు, ప్రాణాయామం చేయొచ్చు, ధ్యానం చేయొచ్చు, వివేక విచక్షణ చేయవచ్చు, ఆ డిటాచ్మెంట్ పెంచుకోవచ్చు, డిస్క్రిమినేషన్ పెంచుకోవచ్చు. ఏ పద్ధతి అవలంబించినా మనస్సుని హృదయంలో ఉంచాలి. ఆ హృదయంలో నిలకడగా ఉండటము అలవాటు చేయాలి అంటారు భగవాన్ రమణులు. ఇలా మనస్సుకి అలవాటు చేస్తూ ఉంటే ఒక్కొక్క వాసన తప్పిపోతూ ఉంటుంది. మనస్సు ఎప్పుడైతే వాసన రహితమైందో, ఎప్పుడైతే ఈ మనస్సు వాసనలోంచి విడుదల పొందిందో, ఆ హృదయంలో ఎక్కువసేపు ఉండటం వల్ల అది హృదయాకారం చెందుతుంది. ఆ అనుగ్రహంతో ఆత్మాకారం చెందుతుంది ఆ మనస్సు. అంటే అది హృదయంలో ఎక్కువసేపు ఉండగా ఆ అనుగ్రహం చేత అది పూర్తిగా నశిస్తుంది. ఏది నశిస్తుంది? మనోనాశనం జరుగుతుంది. మనస్సు నశించిన మరుక్షణంలో నీకు స్వరూపంగా ఉన్న స్వయం ప్రకాశమైన ఆత్మ తనకు తానుగా వ్యక్తమవుతుంది అక్కడ. అదే చివరి జన్మ, అదే బ్రాహ్మీ స్థితి, అదే మోక్ష సుఖం, అదే నిర్వాణ సుఖం. కాబట్టి నీ మనస్సుని హృదయంలో నిలకడ చెందినప్పుడు, నీ మనస్సుని ఎక్కువసేపు హృదయంలో ఉంచినప్పుడు, అంటే నువ్వు పూర్తిగా అంతర్ముఖమైనప్పుడు, ఎటువంటి ఆలోచనలు లేని స్థితిలో, నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు అక్కడ ఆ జ్ఞానము, ఆ స్వయం ప్రకాశమైన ఆత్మ అనుగ్రహంతో వెంటనే నీ మనస్సు హృదయాకారం చెందుతుంది, అంటే ఆత్మాకారం చెందుతుంది
సూర్యుడు ప్రకాశించటము, వెలుగు రావటము ఎలా అయితే వెనువెంటనే ఒకేసారి ఒకే నిమిషాన జరుగుతాయో, అలానే నీ మనస్సు ఆత్మాకారం చెందటము, వెంటనే ఈ మనోనాశనము జరగటము రెండు ఒకేసారి ఒకే నిమిషాన జరుగుతుంది. అంటే నీ మనస్సు ఆత్మాకారం చెందటము అంటే అక్కడ ఆత్మస్థితిలో నీవు సంస్థితులు అవుతావు. రెండవది లేని ఏకైక సత్య సద్వస్తువులో నీవు స్థిరపడతావు. అంటే నీ స్వరూపంగా నీవు స్థిరపడతావు. అంటే నీ స్వరూపము సుఖస్వరూపము, నీ స్వరూపము ఆనంద స్వరూపము. సంతోషం. మౌనమే శరణ్యం. మౌనమే నీ సహజత్వం. ధన్యోస్మి.